యూట్యూబ్ మిత్రులకు అందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ కార్ అయితే సేల్కి అయితే తెచ్చారన్న. కార్ వచ్చేసరికి ఒక ఆర్మీ యూజ్డ్ వెహికల్ అయితే అనొచ్చన్న. చాలా నీట్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. వెహికల్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో కార్ అయితే అందుబాటులో అయితే ఉందన్న. చాలా క్లీన్గా అయితే ఉంది. అండ్ ఈ వెహికల్ మనం ముందుగానే అప్లోడ్ చేసాము, కానీ దీని ప్రైస్ అయితే ఓనర్ అయితే డ్రాప్ చేశాడు. కొద్దిగా మనీ ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఈ వెహికల్ అయితే సేల్ చేస్తున్నాడన్న. నిన్న పెట్టిన మార్నింగ్ పెట్టిన హ్యుండైకి కూడా ప్రైస్ డ్రాప్ అయితే వచ్చిందన్న. అండ్ ఈ బండికి కూడా ప్రైస్ డ్రాప్ అయితే వచ్చిందన్న. చాలా తక్కువ ధరలో ఈ కార్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది. బండి వచ్చేసరికి నీట్ కండిషన్లో అయితే ఉంది. మీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎక్సలెంట్గా ఉందంటారన్న. కార్ రిలేటెడ్ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంది. వీడియోని చివరి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్లు కానీ వెహికల్స్ కానీ సేల్కు ఉన్నట్లయితే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫొటోస్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. మీ కార్ని లేదా వెహికల్ని అమ్మాలనుకున్నట్లయితే డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫొటోస్ అయితే సెండ్ చేయండి అన్న. మనం అమ్మి పెడతాము. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మీరు యూట్యూబ్లో కన్నా ముందుగా మన కార్ సేల్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అన్న. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ అన్న. బ్లాక్ కలర్లో కార్ అయితే అందుబాటులో అయితే ఉంది. నీట్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా తక్కువగా నడిచిన బండి అన్న, క్లీన్ కండిషన్లో ఉంది. అందుకే కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడు. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్న. ఆ లెవెల్ కండిషన్లో వెహికల్ అయితే అందుబాటులో అవుతుందన్న. ముఖ్యంగా వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2012 మోడల్ కార్ అన్న. 2012 మోడల్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు బండి వచ్చేసరికి. ఇంకా పేపర్ వ్యాలిడిటీ కూడా ఇంకో 2 ఇయర్స్ పాటు పేపర్ వ్యాలిడిటీ అవుతుందన్న. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4కి 4 ఎంఆర్ఎఫ్ సీల్ టైర్స్ అయితే ఉన్నాయన్న. ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయన్న మొత్తంకి మొత్తము. ఇక ముఖ్యంగా బండి రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 1,10,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 1,10,000 కిలోమీటర్స్ అయితే వెహికల్ అయితే తిరిగిందన్న. ఒరిజినల్ అండ్ జెన్యున్ రీడింగ్ అయితే ఉందన్న. మీరు ఫుల్గా చెక్ చేసి అయితే తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా రీసెంట్గానే దీనికి కొత్త బ్యాటరీ అయితే ఇప్పించారని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. అవుట్లుక్ పరంగా వెహికల్ వచ్చేసరికి చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అయితే ఉందన్న. ఒక మినీ ఫ్యామిలీకి చాలా బాగా సెట్ అయ్యే వెహికల్ అయితే అనొచ్చన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే నీట్ అండ్ ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. ఏసీ కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. మీరు నీట్గా చెక్ చేసి అయితే తీసుకొచ్చానా. చాలా మంచి కండిషన్లో అయితే ఉంది బండి వచ్చేసరికి. ఇక ఈ బండి యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు. పేపర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2027 వరకు పేపర్ వ్యాలిడిటీ అవుతుందన్న. అండ్ దాని తర్వాత మీరు ఒక 12,000 to 14,000 పెట్టినట్లయితే మళ్ళీ 5 years ఎక్స్టెండ్ అవుతుందన్న. పేపర్ వ్యాలిడిటీ వచ్చేసరికి దాదాపుగా 2032 వరకు పేపర్ వ్యాలిడిటీ అయితే వస్తుందన్న. వెహికల్ వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉందన్న. కంపెనీ పెయింట్తోనైతే బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న. ఎలాంటి పెయింటింగ్ వర్క్ అయితే బండికి అయితే జరగలేదు. అందుకే క్లీన్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వెహికల్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ బడ్జెట్లో రెగ్యులర్గా మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే మన ఛానల్లో తేవడం జరుగుతుంది అన్న. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి సెట్ అయ్యే కార్సే నేనైతే తేవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను అన్న. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక ఈ కార్ ధర ఓనరు 1,20,000 అయితే చెప్పాడన్న. కానీ మనం ఈ బండికి కేవలం 99,500 అయితే రేట్ అయితే పెట్టామన్నా. కేవలం 99,500కే ఈ కార్ అయితే మీకైతే సొంతం అయితే అవుతుందన్న. అండ్ ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ ప్రైస్ అన్న. ఎవరు కూడా బార్గెనింగ్ అయితే చేయకండి. మాక్సిమం నేను ఓనర్తో మాట్లాడి నెగోషియబుల్ అయితే చేస్తానన్న. ఈ వెహికల్ మీరు 99,500 ఇచ్చి పట్టుకపోవచ్చు అన్న. ఆల్రెడీ నేను రేట్ చాలా మటుకు తగ్గించాను. చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంది బండి వచ్చేసరికి. ఈ కార్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో నంబర్ అయితే ఉంటుందన్న. మీరు నేరుగా నంబర్కి కాల్ చేసి బండి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బండి అయితే తీసుకోవచ్చు అన్న. వీడియోలో ఎక్కడ నంబర్ అయితే ఉండదన్న. కింద కామెంట్ బాక్స్లో నంబర్ అయితే ఉంటుంది. వెహికల్ చాలా తక్కువ ధరకు అయితే వస్తుందన్న. 2012 మోడల్, అది కూడా నీట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. కొద్దిగా మనీ అర్జెంట్ ఉండడం వల్ల వెహికల్ అయితే సేల్ చేస్తున్నానని ఓనర్ అయితే చెప్తున్నాడన్న ఈ ప్రైస్లో. సో తొందరగా ఈ ఆఫర్ని అయితే అందరూ గ్రాప్ చేస్తారు. వెహికల్ చూస్తే మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నచ్చుతుందన్న. ఒకసారి వెహికల్ని అయితే విజిట్ చేసి చెక్ చేసుకోండి. అండ్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న, అది మర్చిపోకండి. ఒకవేళ సోల్డ్ అవుట్ అయితేనే నెంబర్ అయితే ఉండదన్న. ఇదే అన్న ఇవాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్ సేల్ వీడియోతో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై